జైల్లో పెట్టి కటకటాలు వెనక పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఒక తప్పుడు కొత్త కేసు పెట్టారు. ఇది 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 కొత్తగా నిన్న మాత్రమే రిజిస్టర్ అయిన కేసు. ఈ కేసుకి వంశీకి ఏం సంబంధం లేదు. ఈ కేసులో వంశీ కడిగిన ముచ్చేలా బయటకు వస్తాడు. చాలా దారుణమైన సెక్షన్స్ కావాలని ఇంపోజ్ చేశారు. 104 క్లాస్ 1 అనే బిఎన్ఎస్ సెక్షన్ అనేది ఇట్ ఈస్ అ లైఫ్ కన్విక్షన్ సెక్షన్. కావాలని ఈ కేసు పెట్టారు తప్ప ఈ కేసుకి వల్లభనేని వంశీకి ఎటువంటి సంబంధం లేదు. కేవలం డబ్బుల కోసం పనిచేసే గ్యాంగ్స్టర్స్, రౌడీలు, డెకాయిటీల మీద పెడతారు తప్ప ఒక పాలిటీషియన్ మీద ఈ కేసు పెట్టడం చాలా దుర్మార్గం అని నేను ఖచ్చితంగా. సత్యవర్ధన్ పరిస్థితి ఏంటంటే సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అవన్నీ 100% అబద్ధం. సత్యవర్ధన్ కి వల్లభనేని వంశీకి ఎటువంటి సంబంధం లేదు. వల్లభనేని వంశీ కలవలేదండి, నన్ను అలౌ చేయట్లేదు. ఏమని చెప్పారండి? రీజన్ ఏంటి? మా దగ్గర మా కస్టడీలో లేరనే పోలీసులు చెప్తున్నారు. లేరనే చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా మారుస్తూ ఉన్నారు. ఫస్ట్ భవానీపురం తీసుకెళ్లారు, మార్గ మధ్యంలో కూడా అక్కడ కార్స్ ని స్వాప్ చేయడం కానీ తర్వాత ఇక్కడ తీసుకురావడం కానీ ఎలా చూడొచ్చు? ఏం లేదు, కంటికి కన్ను పంటికి పన్ను లాగా ఏదో రఘురామకృష్ణరాజుకి ఏదో జరిగింది, దానికి ప్రతీకారంగా వల్లభనేని వంశీని ఏదో చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అవన్నీ ఏం చెల్లవు. వల్లభనేని వంశీకి చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడతాం. సెక్షన్ల సంగతి ఏంటండి? సెక్షన్స్ చాలా హీనియస్ సెక్షన్స్. అది రౌడీలు, గోండాలు, డబ్బుల కోసం పనిచేసే గ్యాంగ్స్టర్ల మీద పెట్టే సెక్షన్స్ పెట్టారు వంశీ. ఓకే ప్లీజ్. జైల్లో పెట్టి కటకటాలు వెనక పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఒక తప్పుడు కొత్త కేసు పెట్టారు. ఇది ఇది కొత్తగా నిన్న మాత్రమే రిజిస్టర్ అయిన కేసు. ఈ కేసుకి వంశీకి ఏం సంబంధం లేదు. ఈ కేసులో వంశీ కడిగిన ముచ్చేలా బయటకు వస్తాడు. చాలా దారుణమైన సెక్షన్స్ కావాలని ఇంపోజ్ చేశారు. 104 క్లాస్ 1 అనే బిఎన్ఎస్ సెక్షన్ అనేది ఇట్ ఈస్ అ లైఫ్ కన్విక్షన్ సెక్షన్. కావాలని ఈ కేసు పెట్టారు తప్ప ఈ కేసుకి వల్లభనేని వంశీకి ఎటువంటి సంబంధం లేదు. కేవలం డబ్బుల కోసం పనిచేసే గ్యాంగ్స్టర్స్, రౌడీలు, డెకాయిటీల మీద పెడతారు తప్ప ఒక పాలిటీషియన్ మీద ఈ కేసు పెట్టడం చాలా దుర్మార్గం అని నేను ఖచ్చితంగా. సత్యవర్ధన్ పరిస్థితి ఏంటంటే సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అవన్నీ 100% అబద్ధం. సత్యవర్ధన్ కి వల్లభనేని వంశీకి ఎటువంటి సంబంధం లేదు. వల్లభనేని వంశీ కలవలేదండి, నన్ను అలౌ చేయట్లేదు. ఏమని చెప్పారండి? రీజన్ ఏంటి? మా దగ్గర మా కస్టడీలో లేరనే పోలీసులు చెప్తున్నారు. లేరనే చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా మారుస్తూ ఉన్నారు. ఫస్ట్ భవానీపురం తీసుకెళ్లారు, మార్గ మధ్యంలో కూడా అక్కడ కార్స్ ని స్వాప్ చేయడం కానీ తర్వాత ఇక్కడ తీసుకురావడం కానీ ఎలా చూడొచ్చు? ఏం లేదు, కంటికి కన్ను పంటికి పన్ను లాగా ఏదో రఘురామకృష్ణరాజుకి ఏదో జరిగింది, దానికి ప్రతీకారంగా వల్లభనేని వంశీని ఏదో చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అవన్నీ ఏం చెల్లవు. వల్లభనేని వంశీకి చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడతాం. సెక్షన్ల సంగతి ఏంటండి? సెక్షన్స్ చాలా హీనియస్ సెక్షన్స్. అది రౌడీలు, గోండాలు, డబ్బుల కోసం పనిచేసే గ్యాంగ్స్టర్ల మీద పెట్టే సెక్షన్స్ పెట్టారు వంశీ. ఓకే ప్లీజ్.